రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగటం లేదని కేవలం నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనం గుర్తుకు రావడం విచిత్రంగా ఉందన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే అంబేద్కర్ స్మృతి వనం దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడటానికి నేతలు ఉన్నారు. చెప్పండి, ఈరోజు అంబేద్కర్ విగ్రహం అంటే పెద్ద విగ్రహం అని ఇక్కడ ఏర్పాటు చేశారు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రధానమైన ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలతో భారతదేశమే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా కొనియాడేటటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మా ప్రభుత్వం ఇక్కడ నెలకొల్పింది. ఆయన ఆదర్శం. ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఉండి ఆయన పక్క దేశాలన్నింటిలో అన్నీ పర్యటించి ఎక్కడెక్కడ ఏ రకంగా ప్రజాస్వామ్యం ఉంది, ఆ ప్రాంతంలో ఆ దేశంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు తొలగించే విధంగా, ప్రజల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని కాపాడే విధంగా, పౌరుల యొక్క హక్కులు కాపాడే విధంగా అనేక అంశాలని పొందుపరిచి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ 18 నెలల తర్వాత ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తానికి వస్తారు. అంటే మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అంబేద్కర్ గారు ఇక్కడే ఉన్నారుగా. ఏ ముఖం పెట్టుకుని ప్రజల యొక్క పౌరుల యొక్క హక్కుల్ని కాపాడాల్సినటువంటి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో లేనే లేదు. ప్రజాస్వామ్యం కూనీ కాబడుతుంది, ప్రజాస్వామ్యం చంపివేయబడుతుంది. ఎందుకంటున్నామంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాలి అని చెప్పారు. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి మాట కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులు చెప్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులన్నీ కూడా పోలీసు యంత్రాంగాన్ని చివాట్లు పెట్టాయి, పోలీస్ స్టేషన్లు మూసుకోమని చెప్పాయి, రాజ్యాంగం ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాలి అని చెప్పని పదే చెప్పాయి. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అంబేద్కర్ గారు ఒకటే మాట చెప్పాడు, రాజ్యాంగాన్ని మనం ఈరోజు రచించవచ్చు, రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరచవచ్చు, కానీ పరిపాలించేవాడు సరైనవాడు అయితే రాజ్యాంగం సక్రమంగా అమలు జరిగితే ఆ పౌరులకి ప్రజల హక్కులు కాపాడబడతాయని చెప్పాడు. అది ఆంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు రాష్ట్రంలో రాజ్యాంగం ఏదైతే ఉందో అది అమలు అవుతుందని ఖచ్చితంగా అమలు అవుతుందని అనుకోవచ్చు. సార్, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా కూడా వారి రాజ్యాంగం అమలు జరిగే పరిస్థితి ఉండేది. గత 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నడిపిన పరిస్థితి. కానీ ఈరోజు ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని ఈ రాష్ట్రంలో విధ్వంసం చేయడానికి, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలని తొక్కేయడానికి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ గొంతులు వినపడక ఉండడానికి అనేక కార్యక్రమాలు దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ ఇక్కడ మనం చూసాం బందర్ రోడ్లో ఏ విధంగా ఉందంటే కొన్ని 100 కోట్లు పెట్టి ఈ విగ్రహాన్ని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పర్యాటక కేంద్రంలాగా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం విలువలను కాపాడే విధంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ఇప్పుడు తరాలు తెలిసే విధంగా అనేక మ్యూజియం పెట్టారు, లైబ్రరీ పెట్టారు, ఆడిటోరియం పెడుతున్నారు. ఇవన్నీ పెడుతుంటే వీటన్నిటిని కూడా పక్కన పడేసి కనీసం వాటిని అభివృద్ధి చేయకుండా, కనీసం ఎక్కడ దాన్ని ప్రజలకి ముఖ్యంగా ఇప్పటి తరాన్ని తెలియకుండా చేసే విధంగా కుట్ర చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పని గతంలో మేము ఒక నిరసన తెలియజేశాం. ఈరోజు కూడా చెప్తున్నాం, దీన్ని ఒక టూరిజం పాయింట్లో డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి విజ్ఞాన కేంద్రంలాగా చేయాలి తప్ప దీన్ని ఈ విధంగా చేయడం సమంజసం కాదని చెప్పి తెలియపరచుకుంటున్నాం. ఏదేమైనా కానీ రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో కూడా మీరు ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ నిర్వహణ సరిగ్గా లేదని కూడా మీరు ఒక నిరసన కార్యక్రమం చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఎటువంటి మార్పు అనేది ఉందంట. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాగానే అంబేద్కర్ గారి పేర్లన్నీ గారు వాళ్ళు పగలగొడతాం జరిగింది. పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు గారు వాళ్ళు పగలగొడతాం జరిగింది. తర్వాత ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు నిరసన తెలియజేస్తే మళ్ళీ అంబేద్కర్ గారి పేర్లన్నీ గారు పెట్టారు. కానీ ఆ రోజు నుంచి మొన్న మేము నిరసన తెలియజేసేంత వరకు గారా దీని మెయింటెనెన్స్ కానివ్వండి, పూల మొక్కలు కానివ్వండి, ఒక మెయింటెనెన్స్ ఫౌండేషన్ అన్నీ గారా అంటే ప్రజానికానికి ఇది ఒక ఐకానిక్ స్పాట్గా టూరిస్ట్ స్పాట్గా మేము చేయాలనుకుంటే ఈరోజు దీన్ని అసలు ఎవరు గారు ఉపయోగించుకునే విధంగా అంబేద్కర్ గారు అవమానపరిచే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తాను.
మొన్న మేము నిరసన కార్యక్రమం చేసాం, పైపైన ఏదో నీళ్ళతో కరిగేసి ఏదో చేసాం మమ అనిపించుకున్నారు. కానీ నిజమైన అభివృద్ధి చేయాలి, భావి తరాలు గుర్తుండిపోయే విధంగా ప్రజానికి అందరూ గారు చూడాలనే విధమైన ఒక ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు. పనిచేసే వాళ్ళని తీశారు, వాళ్ళకి శాలరీలు ఇవ్వట్ల, మెయింటెనెన్స్ లేదు, మొక్కలన్నీ వాడిపోయినాయి, చెట్లన్నీ వాడిపోయినాయి. అంటే ఏంటి ఉద్దేశం? మీ కక్ష అంబేద్కర్ గారు మీరా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజయవాడలో ఒక మంచి అద్భుతం కడితే దాన్ని చూసి తట్టుకోలేక ఓరవలేక ఇలాంటి నీచమైన పనులు కూటమి ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా వాళ్ళు కనుక వాళ్ళ ఒక పనితీరు కనుక మార్చకపోతే తప్పకుండా ఈరోజు ఏ విధంగా అయితే భారీగా నిరసన కార్యక్రమం తెలియజేసామో అదే విధమైన కార్యక్రమాలు రాబోయే రోజు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే అంబేద్కర్ స్మృతి వనం నిర్లక్ష్యం అయితే చూస్తూనే భారత రాజ్యాంగం చూసుకున్నట్లయితే ఆ ప్రపంచంలో అన్ని చోట్ల అమలు అవుతూ ఉంది, కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రాజ్యాంగం అమలు అయితే జరగట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ అమలు చేస్తున్నారనేది కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆరోపణ. రాబోయే కాలంలో కూడా ఇక్కడ కనుక పరిస్థితి మెరుగుపడని పక్షంలో భవిష్యత్ ఆందోళన కూడా చేపట్టక తప్పదని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ అలోక్ టు శ్యామ్, HM TV.